మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం రేణ్యా తండాలో విద్యుత్ అధికారులు హల్చల్ చేశారు. విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని ఏకంగా 4 రోజుల పాటు కరెంట్ కట్ చేశారు. దీంతో రాత్రిపూట కరెంట్ లేక తండావాసులు అవస్థలు పడుతున్నారు. కరెంటు బిల్లులు చెల్లించేందుకు సమయం అడిగినా కనికరించడం లేదంటూ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం రేణ్యా తండాలో విద్యుత్ అధికారులు హల్చల్ చేశారు. విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని ఏకంగా 4 రోజుల పాటు కరెంట్ కట్ చేశారు. దీంతో రాత్రిపూట కరెంట్ లేక తండావాసులు అవస్థలు పడుతున్నారు. కరెంటు బిల్లులు చెల్లించేందుకు సమయం అడిగినా కనికరించడం లేదంటూ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తండావాసుల కరెంటు కష్టాలపై పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, ఇంకొంచెం సమయం కావాలని ఎందుకు అధికారులు కనికరించలేకపోతున్నారు? విద్యుత్ అధికారులు ఏం చెప్తున్నారు? ఆ తండావాసులు ఏం చెప్తున్నారు? సతీష్, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం రేణ్యా తండాలో విద్యుత్ అధికారులు హల్చల్ చేశారని చెప్పుకోవాలి. విద్యుత్ బిల్లులు చెల్లించలేదంటూ కూడా కరెంట్ను కట్ చేశారు. 4 రోజుల నుంచి కూడా రేణ్యా తండా అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాత్రిపూట అవస్థలు పడుతూ కూడా వారు జీవనం బిక్కుబిక్కుమంటూ కూడా గడుపుతున్నటువంటి పరిస్థితి. రాత్రిపూట గాజు సీసా దీపాల వెలుతురుతో కూడా కాలం వెలుదిస్తున్నటువంటి పరిస్థితి. ఏజెన్సీ ప్రజలు కొంత కాలం సమయంకి ఇస్తే తప్పకుండా కరెంటు బిల్లు కడతామని చెప్పినప్పటికీ కూడా అధికారులు ససేమేరంటూ చాలా రోజులైతే ఇప్పటికే మీరు కట్టట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇలాంటి పరిస్థితి నెలకొందంటూ కూడా విద్యుత్ అధికారులు వినట్లేదంటూ కూడా ఏజెన్సీ ప్రజలు ఇచ్చిన పరిస్థితి. కరెంటు అధికారుల తీరుపై కూడా గిరిజన సంఘాల నేతలు కావచ్చు, గిరిజన సంఘాలకు సంబంధించిన వాడంతా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఏజెన్సీలో అసలు వీరి పెత్తనం ఏంది, ఏజెన్సీలో ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు, అధికారుల తీరు బాగలేదు, అధికారులు కట్టకపోతే ఒక్కొక్కరికి లేదా వారికి కట్ చేసి చెప్పాలి, వారికి మాత్రమే చెప్పాలి. కానీ మొత్తానికి గ్రామానికి సంబంధించి కావచ్చు, తండానికి సంబంధించి మొత్తం విద్యుత్ కట్ చేశారు, విద్యుత్ రాకుండా చేశారు. ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా ఏజెన్సీ ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం పరిస్థితి. ఇప్పటికైనా దీనికి ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు స్పందించాలని తండావాసులు కోరుతున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.